1976 వసంతకాలం ఫ్రాన్స్ దేశంలోని నైస్ నగరం. ఒక వ్యక్తి తన జేబులో అలారం క్లాక్ పెట్టుకుని ఫ్రాన్స్లోని అత్యంత సెక్యూరిటీ ఉన్న బ్యాంక్ లోపలికి వెళ్ళాడు. అతని పేరు ఆల్బర్ట్ స్పాగియారీ. అతను ఒక పోర్ట్రైట్ ఫోటోగ్రాఫర్. అతను అక్కడ ఒక సేఫ్టీ డిపాజిట్ బాక్స్ తీసుకుని ఆ క్లాక్ను అందులో పెట్టి లాక్ చేశాడు. అర్ధరాత్రి ఆ వాల్ట్ లోపల అలారం మోగితే బయట ఎవరికైనా వినిపిస్తుందా లేదా అని తెలుసుకోవడానికి అతను అలా చేశాడు. అర్ధరాత్రి దాటినా ఎలాంటి సైరన్ మోగలేదు. ఏ పోలీస్ అక్కడికి రాలేదు. ఆ చీకట్లో చాలా నెలల తర్వాత మొదటిసారి ఆల్బర్ట్ స్పాగియారీ నవ్వాడు. కేవలం 60 రోజుల్లో అతను తన 20 మంది టీంతో కలిసి సిటీ డ్రైనేజ్ నుంచి ఆ బ్యాక్ వాల్ట్ వరకు ఒక టన్నెల్ తవ్వబోతున్నాడు. కేవలం 96 గంటల్లో 8 మీటర్ల టన్నెల్ తవ్వి 371 బాక్సులు పగలగొట్టి $10 మిలియన్ దోచుకున్నాడు. ద్వేషం లేదు, హింస లేదు, ఆయుధాలు లేవు అని ఆ గోడ మీద ఒక మెసేజ్ వదిలి వెళ్ళాడు. ఒక సాధారణ ఫోటోగ్రాఫర్ ఇంత పెద్ద బ్యాంక్ను ఎలా లూటీ చేశాడు? ఆల్బర్ట్ స్పాగియారీ వయసు 43 ఏళ్లు. రూడీ ఫ్రాన్స్ అనే వీధిలో అతనికి ఒక చిన్న పోర్ట్రైట్ ఫోటో షాప్ ఉంది. అతను పెళ్లి ఫోటోలు, ఫ్యామిలీ ఫోటోలు చాలా న్యాయమైన ధరకు తీసేవాడు. ఫోటోల కోసం ఇబ్బంది పెట్టే అత్తగారులను చూసి నవ్వేవాడు. అల్లరి చేసే పిల్లలకు స్వీట్స్ ఇచ్చేవాడు. కానీ అతని క్లయింట్స్ ఎవరికీ అతని గతం గురించి తెలీదు. తన 19వ ఏట మొదటి ఇండో చైనా యుద్ధంలో అతను పారాట్రూపర్గా పనిచేశాడు. ఆ అడవుల నుంచి అతను ఒక మెడల్తో పాటు ఎవరికీ చెప్పుకోలేని ఎన్నో భయంకరమైన జ్ఞాపకాలతో తిరిగొచ్చాడు. ఆ తర్వాత అతను చాలా పనులు చేశాడు. ఒక ఇటాలియన్ ఫ్రెంచ్ టౌన్లో ఫోటోగ్రాఫర్గా నైస్ కొండల్లో కోళ్ల ఫామ్ నడుపుతూ జీవితం గడిపాడు. ఆ పాత ఇంట్లో కిచెన్ టేబుల్ మీద ఉన్న టైప్ రైటర్తో అతను న్యూస్ పేపర్లకు ఎన్నో కోపంతో కూడిన లెటర్స్ రాసేవాడు. యవ్వనంలో ఒకసారి తన గర్ల్ ఫ్రెండ్ను ఇంప్రెస్ చేయడానికి ఒక చిన్న దొంగతనం చేసి జైలుకు కూడా వెళ్ళాడు. కానీ జైలు నుంచి బయటకు వచ్చాక అతను చాలా తెలివిగా, ఓపిగ్గా మారిపోయాడు. మళ్లీ పోలీసులకు దొరికే ఉద్దేశం తనకు లేదని అతను ఫ్రెండ్స్తో అనేవాడు. 1976 నాటి అతను చూడ్డానికి ఎప్పుడూ నవ్వుతూ ఉండే ఒక సాఫ్ట్ బిజినెస్ మ్యాన్ లాగా కనిపించేవాడు. కానీ అతని అసలు రూపం అది కాదు. తన స్టూడియోకి 3 వీధుల అవతల ఉన్న ఒక బిల్డింగ్ గురించి అతను ఏడాదికి పైగా స్టడీ చేస్తున్నాడు. అక్కడ ఎంప్లాయీస్ షిఫ్ట్స్, క్లీనింగ్ టైమ్స్, సెక్యూరిటీ గార్డ్స్ పేర్లు, లాబీలోని కెమెరా యాంగిల్స్, ఇలా ప్రతి చిన్న డీటెయిల్ అతని దగ్గర ఉంది. అతను ఆ బ్యాంక్ లోపల డజన్ల కొద్దిసార్లు వెళ్ళాడు. కౌంటర్ దగ్గర నిలబడి చిన్న చిన్న అమౌంట్స్ పే చేస్తూ ఎవరికీ అనుమానం రాని ప్రశ్నలు అడుగుతూ అక్కడ పరిస్థితులు గమనించాడు. 1976వ సంవత్సరం నాటికి అక్కడ పనిచేసే వాళ్ళకంటే కూడా అతనికే ఆ బ్యాంక్ గురించి బాగా తెలుసు. ఆ బ్యాంక్ పేరు సొసైటీ జనరల్ ఫ్రెంచ్ రివేరియాలోని సగం మంది పవర్ఫుల్ ఫ్యామిలీల ఆస్తులు ఉండే బ్యాంక్. ఆ బ్యాంక్ను దోచుకోవడం అసాధ్యమని ఫ్రాన్స్ మొత్తం నమ్ముతుంది. అది నిజమో కాదో తేల్చుకోవాలని ఆల్బర్ట్ స్పాగియారీ డిసైడ్ అయ్యాడు. ఆ సొసైటీ జనరల్ బ్యాంక్ను ఎందుకు ఎవరూ దోచుకోలేరు అని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ బ్యాంక్ లోపల ఏముందో తెలియాలి. ఆ బ్యాంక్ లాబీ కింద ఒకే ఒక్క స్టీల్ డోర్ వెనుక దక్షిణ ఫ్రాన్స్లోనే అతిపెద్ద ప్రైవేట్ వాల్ట్ ఉంది. అందులో నేల నుంచి సీలింగ్ వరకు పేల్చిన 4000 సేఫ్టీ డిపాజిట్స్ బాక్స్ ఉన్నాయి. ఆ గదికి 4 వైపులా స్టీల్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్, ఒక మనిషి చేతి కంటే మందంగా ఉండే గోడలున్నాయి. ఆ వాల్ట్ డోర్కు ఉన్న టైం లాక్ ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు క్లోజ్ అవుతుంది. మళ్ళీ మంగళవారం ఉదయం వరకు బ్యాంక్ డైరెక్టర్ కూడా దాన్ని ఓపెన్ చేయలేడు. ఆ 4000 బాక్సుల్లో మార్సెయిల్స్ ఇండస్ట్రియలిస్టులు, హోటల్ ఓనర్స్, మొనాకో కొండల్లో ఉండే ధనవంతుల ఆస్తులు దాగున్నాయి. బయట ప్రపంచానికి తెలియని బ్లాక్ మనీ, అల్జీరియా నుంచి స్మగ్లింగ్ చేసిన బంగారం, వజ్రాలు అందులోనే దాచారు. బాండ్స్, విల్లులు, లవ్ లెటర్స్, బయటపడితే ఎంతోమంది కెరీర్స్ నాశనమయ్యే సీక్రెట్ ఫోటోగ్రాఫ్స్ అందులో ఉన్నాయి. చివరకు నైస్ నగర్ మేయర్ జాక్వెల్ మెడిసిన్కు కూడా అందులో ఒక సొంత బాక్స్ ఉందని పుకారుంది. ఆ బాక్స్లు వాడే వాళ్లకు ఆ బాక్స్ సిస్టమ్ చాలా సింపుల్గా అనిపిస్తుంది. ఏ బాక్స్లో ఏముంది అనే రికార్డ్ బ్యాంక్ దగ్గర అస్సలు ఉండదు. డోర్ లాక్ చేశాక ఆ సీక్రెట్ కేవలం వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాక్సుల్లో ఉన్న సగం ఆస్తులు అధికారికంగా భూమి మీద ఎక్కడ రికార్డ్స్ లేనివి. చేరుకోలేని దాన్ని ఎవరూ దోచుకోలేరు అనే ఒక ఆలోచనతో ఆ బిల్డింగ్ డిజైన్ చేశారు. ఆ మందపాటి గోడలు, ఆ టైం లాక్ దానికి పెద్ద రక్షణగా నిలిచాయి. వీకెండ్స్లో వచ్చే ఆ 4 రోజుల సెలవులు వాళ్లకు ఒక మైనస్ కాదు, అదే వాళ్ల ప్రధాన బలం. మంగళవారం ఉదయం వచ్చి ఏదో జరిగిందని వాళ్ళు గుర్తించే లోపు దొంగలు వేరే ఖండానికి పారిపోవచ్చని వాళ్ళ నమ్మకం. కానీ ఫ్రెంచ్ బ్యాంక్ చరిత్రలో కూడా ఆ గోడలు బద్దలుగొట్టి ఎవరూ లోపలికి వెళ్లలేదు. తమ గోడల మీద ఆ బ్యాంక్ ఇంజనీర్లకు అంత నమ్మకం ఉంది. ఆ బ్యాంక్ చరిత్రలో అతిపెద్ద పొరపాటుకు దారితీసింది కూడా అదే. వాళ్ళు ఆ వాల్ లోపల సౌండ్ అలారం సిస్టమ్ పెట్టలేదు. చుట్టూ 1 మీటర్ స్టీల్, కాంక్రీట్ ఉన్నప్పుడు సౌండ్ అలారం ఎందుకులే అనుకున్నారు. కానీ ఆల్బర్ట్ స్పాగియారీ వాల్ట్ గురించి కాకుండా దాని కింద ఉన్న మట్టి గురించి ఆలోచించాడు. ఆ అలారం క్లాక్ పెట్టడం అతని మొదటి ప్లాన్ కాదు. ఆ సేఫ్టీ డిపాజిట్ బాక్స్ తీసుకోవడానికి కొన్ని వారాల ముందే అతను ఎవరికీ తెలియకుండా ఒక వింత పనిచేశాడు. అతను 19వ శతాబ్దానికి చెందిన సిటీ డ్రైనేజ్ మ్యాప్ను పట్టుకుని నైస్ వీధుల్లో తిరిగాడు.
ఆ నగరంలో రోడ్లు, కేఫ్లు కింద రాతి టన్నెల్తో కూడిన ఇంకొక పెద్ద ప్రపంచమే ఉంది. అందులో కొన్ని నెపోలియన్ కాలం నాటివి కూడా ఉన్నాయి. కొన్ని టన్నెల్స్ మనిషి నిలబడగలిగేంత పెద్దవి ఉన్నాయి. మరికొన్ని కడుపుతో పాక్కుంటూ వెళ్ళగలిగేవి ఉన్నాయి. స్పాగేరియా రాత్రిళ్ళు ఫ్లాష్ లైట్, కంపాస్ పట్టుకుని ఒంటరిగా ఆ టన్నెల్స్ మ్యాపింగ్ చేసేవాడు. తెల్లవారుజామున ఆ మురుగు వాసనతోనే బయటకొచ్చి ఇంటికి వెళ్లి స్నానం చేసి ఉదయం 9 గంటలకు తన స్టూడియో ఓపెన్ చేసేవాడు. ఆ సొసైటీ జనరల్ వాల్ట్ నేలకు కేవలం 8 మీటర్ల దూరంలో ఒక మున్సిపల్ డ్రైనేజ్ పైప్ ఉన్నట్టు అతను గుర్తించాడు. ఆ 8 మీటర్ల మట్టి, ఆ తర్వాత కాంక్రీట్, ఆపై స్టీల్ దాటితే నేరుగా వాల్ట్ లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అతనికి ఒక మంచి టీం కావాలి. వరుసగా 60 రాత్రులు భూమి కింద ఉంటూ నోరు మూసుకుని పనిచేసే మనుషులు కావాలి. అతను మార్సెయిల్స్ వెళ్లి దక్షిణ ఫ్రాన్స్లోని క్రిమినల్స్ కొందరిని కలిశాడు. 1976వ సంవత్సరం చివరి నాటికి స్పాగేరియా సుమారుగా 20 మందితో ఒక టీం రెడీ చేశాడు. అందులో కొందరు వెల్డర్స్, కొందరు తాళాలు తీసేవాళ్లు, మరికొందరు తనలాంటి మాజీ సైనికులు. కొన్నేళ్ల తర్వాత ఫ్రెంచ్ మీడియా వాళ్లకు ది సీవర్ గ్యాంగ్ అని పేరు పెట్టింది. ఆల్బర్ట్ తన సొంత డబ్బుతో వాళ్లకు జీతాలిచ్చాడు. వాల్ట్ నుంచి దొరికిన దాంట్లో వాళ్లకు వాటా కూడా ఇస్తానని మాటిచ్చాడు. 1976 మే నెలలో తవ్వకం పనులు మొదలయ్యాయి. నైస్ నగరంలో లాస్ట్ కేఫ్ మూసేసిన తర్వాత ప్రతి రాత్రి ఆ టీం డ్రైనేజ్ లోపలికి వెళ్లేది. వాళ్ళు షిఫ్ట్ల వారీగా ఒకేసారి 4 లేదా 6 చొప్పున పనిచేసేవాళ్ళు. టన్నెల్స్ లోపల లైటింగ్ కోసం వాళ్ళు 100 మీటర్ల ఎలక్ట్రికల్ కేబుల్స్ లాగారు. టూల్స్ తీసుకువెళ్లడానికి రబ్బరు పడవలు వాడారు. అలాగే మున్సిపల్ వర్కర్స్కి అనుమానం రాకుండా తవ్విన మట్టిని జేబుల్లో నింపుకుని కొద్ది కొద్దిగా బయటకు తెచ్చేసేవారు. డబ్బాల్లో కూడా. ఆ టీంలోని కొందరు నడుములోతు మురుగునీటిలో నిలబడి వరుసగా 6 గంటల పాటు పనిచేసేవాళ్ళు. అక్కడి వాసన అస్సలు భరించలేనంత దారుణంగా ఉండేది. వాళ్ళు అనుకున్న దానికంటే అక్కడ గాలి చాలా తక్కువ. ఆ విషపు వాయువుల వల్ల ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోతే అతన్ని డ్రైనేజీ గుండా బయటకు లాక్కొచ్చారు. మరొక వ్యక్తి చేతికి చీకట్లో తుప్పు పట్టిన ఇనుపు ముక్క తగిలి రక్తం కారుతున్నా సరే బయటకు రాలేదు. చేతికి ఒక గుడ్డ కట్టుకుని తన షిఫ్ట్ పూర్తయ్యే వరకు పనిచేశాడు. పెళ్లి ఫోటోలు తీస్తూ ఎప్పుడు నవ్వుతూ ఉండే ఆ ఫోటోగ్రాఫర్ స్పాగేరియా కూడా ప్రతి రాత్రి వాళ్లతో పాటే ఆ మురుగునీటిలో పనిచేశాడు. 60 రాత్రుల కష్టం తర్వాత జూలై 2వ వారం నాటికి టన్నెల్ తవ్వకం పూర్తయింది. వాళ్ళు తవ్విన ఆ 8 మీటర్ల మట్టి మార్గం చివర్లో ఒక సన్నని కాంక్రీట్ పొర మాత్రమే మిగిలింది. ఆ కాంక్రీట్ పొర అవతల ఫ్రాన్స్లోనే అత్యంత సీక్రెట్స్గా ఉన్న వాలెట్స్ ఉన్నాయి. ఇప్పుడు స్పాగేరియాకి కావాల్సింది కేవలం సరైన సమయం. అందుకే అతను ఒక పర్ఫెక్ట్ డేట్ ఎంచుకున్నాడు. 1976 జూలై 14. ఫ్రాన్స్లో ఆ రోజు బాస్టిల్ డే. ఇది వారికి చాలా పెద్ద వీకెండ్. శుక్రవారం సాయంత్రం మూసేసిన బ్యాంక్ మళ్ళీ మంగళవారం ఉదయం తెరుచుకుంటుంది. ఆ వాల్ట్ లోపల వాళ్ళకి 96 గంటల సమయం దొరుకుతుంది. 1976 జూలై 16 శుక్రవారం అర్ధరాత్రి దాటాక లోపలికి వెళ్లాలని టీం నిర్ణయం. సుమారుగా 20 మంది డ్రైనేజీ లోపలికి దిగారు. గ్యాస్ కటర్స్, డ్రిల్లింగ్ మిషన్లు, ఎలక్ట్రిక్ రంపాలు తమతో పాటు తీసుకువెళ్లారు. వాటితో పాటు 4 రోజులకు సరిపడా ఆహారం, నీళ్లు కూడా వెళ్లాయి. ఆఖరి 8 మీటర్ల టన్నెల్ దాటి వాల్ట్ నేల కిందకు చేరుకున్నారు. ఆ కాంక్రీట్ పగలగొట్టడానికి వారికి రాత్రంతా పట్టింది. వాళ్ళు కొద్దిసేపు కట్ చేస్తారు, మళ్లీ ఆగి శబ్దాలు వింటారు. పైన రోడ్డు మీద ఎవరైనా అడుగుల చప్పుడు వినిపిస్తే వాళ్ళు ఆగిపోతారు. కార్ బ్రేక్ వేసినా, ఎవరైనా గట్టిగా అరిచినా టీం మొత్తం సైలెంట్ అయిపోతుంది. శనివారం తెల్లవారుజామున ఆఖరి కాంక్రీట్ పొర బద్దలైంది. చరిత్రలో ఆ వాల్ట్ లోపలికి వెళ్లిన మొదటి బయట వ్యక్తిగా స్పాగేరియా నిలిచాడు. లోపలికి వెళ్లి చూడగానే చుట్టూ 4000 సేఫ్టీ డిపాజిట్ బాక్సులు కనిపించాయి. ఆ తర్వాత అతను ఎవరూ ఊహించని ఒక పని చేశాడు. బయట నుంచి ఎవరూ తెరవకుండా డిజైన్ చేసిన ఆ స్టీల్ డోర్ను లోపల నుంచి వెల్డింగ్ చేశాడు. ఇప్పుడు వాళ్ళ పని పూర్తయ్యే వరకు ఎవరూ లోపలికి రాలేరు, బయటకు వెళ్లలేరు. తర్వాత 3 రోజుల పాటు ఆ గది మొత్తం వాళ్ళదే. వాల్ట్ మధ్యలో ఒక చిన్న పిక్నిక్ టేబుల్ ఏర్పాటు చేశారు. బ్రెడ్, చీజ్, రెడ్ వైన్ బాటిల్స్ బయటకు తీశారు. టన్నెల్ గుండా తెచ్చిన ఎయిర్ మ్యాట్రిసెస్ ఒక గోడ పక్కన పేర్చారు. ఆ తర్వాత షిఫ్టుల వారీగా ఆ బాక్సులను పగలగొట్టడం మొదలుపెట్టారు. దీనికోసం ప్రత్యేకంగా తయారు చేసిన హైడ్రాలిక్ ప్రెస్ ఉపయోగించారు. ఒక్కో బాక్స్ ఓపెన్ చేయడానికి వాళ్ళకి సుమారుగా 6 నిమిషాలు పట్టింది. అందులో ఉన్న క్యాష్, డాలర్స్, బంగారు బిస్కెట్లు, వజ్రాలు అన్ని బ్యాగుల్లో నింపుకున్నారు. పాత డాక్యుమెంట్స్, లవ్ లెటర్స్ మాత్రం నేల మీదే వదిలేశారు. ఆదివారం మధ్యాహ్నానికి వాళ్ళు ఏకంగా 371 బాక్సులను ఓపెన్ చేశారు. సరిగ్గా అప్పుడే పరిస్థితులు కొద్దిగా మారడం మొదలయ్యాయి. బయట అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాన్. వాల్ట్ కింద ఉన్న డ్రైనేజీలో నీటి మట్టం వేగంగా పెరుగుతోంది. ఆ దారి మునిగిపోతే వాళ్ళు తప్పించుకునే అవకాశం పూర్తిగా మూసుకుపోతుంది. అందుకే వాళ్ళు ముందుగానే అక్కడి నుంచి బయలుదేరాలని నిర్ణయించుకున్నారు. వెళ్లే ముందు స్పాగేరియా తాను అనుకున్న ఒక ముఖ్యమైన పని చేశాడు. వాల్ట్ గోడ మీద రాయడానికి తన టీంకు రంగురంగుల పెయింటింగ్ మార్కింగ్స్ ఇచ్చాడు. పోలీసులకు దొరకకుండా ఒక్కో అక్షరం ఒక్కొక్కరితో రాయించాడు. ద్వేషం లేదు, హింస లేదు, ఆయుధాలు అస్సలే లేవు అని వాళ్లతో గోడ మీద రాయించాడు. జూలై 19 సోమవారం తెల్లవారుజామున క్యాష్ బ్యాగులతో పాటు వాళ్ళు డ్రైనేజీ లోపలికి మాయమయ్యారు.
బయటకు వచ్చాక ఎవరి కార్లలో వాళ్ళు వేరువేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. సరిగ్గా 8 గంటల తర్వాత బ్యాంక్ మేనేజర్ డ్యూటీకి వచ్చాడు. టైం లాక్ రిలీజ్ అయినా కూడా ఆ వాల్ట్ డోర్ ఓపెన్ కాలేదు. అసిస్టెంట్తో కలిసి ట్రై చేసినా డోర్ రాలేదు. వెంటనే పోలీసులకు కాల్ చేశారు. ఆ వెల్డింగ్ చేసిన డోర్ కట్ చేయడానికి పోలీసులకు 6 గంటల సమయం పట్టింది. వాళ్ళు లోపలికి వెళ్లి చూసిన ఆ దృశ్యం ఫ్రెంచ్ చరిత్రలో ఒక సంచలనంగా నిలిచింది. లోపల పిక్నిక్ టేబుల్, ఖాళీ వైన్ బాటిల్స్, 371 ఓపెన్ చేసిన బాక్సులున్నాయి. వజ్రాలు, పాత లవ్ లెటర్స్ నేల మీద పడున్నాయి. దొంగలు లోపలికి ఎలా వచ్చారో వాళ్ళకి అస్సలు అర్థం కాలేదు. ఒక జూనియర్ పోలీస్ ఆఫీసర్ నేల మీద ఉన్న చిన్న రంధ్రం చూసి దాన్ని గుర్తుపట్టే వరకు వాళ్ళకి సోయలేదు. న్యూస్ పేపర్లు దీనికి శతాబ్దపు అతిపెద్ద దొంగతనంగా పేరు పెట్టాయి వాళ్ళ హెడ్లైన్స్లో. వారం తిరిగేసరికి ఆ పేరు నుంచి మరో 2 పేర్లు బయటకొచ్చాయి. కేవలం 2 వారాల్లోనే ఈ ప్లాన్ చేసిన అసలు వ్యక్తి పేరు పోలీసులకు తెలిసిపోయింది. నవంబర్ మొదటి వారంలో నైస్ ఎయిర్పోర్ట్లో ఆల్బర్ట్ స్పాగేరియాని అరెస్ట్ చేశారు. అతను ఫ్లైట్ దిగ్గానే కెమెరాలను, అధికారులను చూసి నవ్వాడు. ఈ దొంగతనం తానే ప్లాన్ చేస్తానని అతను చాలా ప్రశాంతంగా చెప్పేశాడు. కానీ తన టీంలో ఉన్న ఒక్కరి పేరు కూడా అతను బయటపెట్టలేదు. పోలీసులు బెదిరించినా, శిక్ష తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చినా అతను ఏం చెప్పలేదు. పోలీసులకు తప్పుడు పేర్లు, తప్పుడు అడ్రస్లు ఇస్తూ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టాడు. వాళ్ళు అతన్ని ఒక తప్పులో పట్టుకున్నప్పుడు అతను కేవలం నవ్వి ఊరుకునేవాడు. ఆ చలికాలం మొత్తం అతను నైస్ జైల్లోనే ఉన్నాడు. 1977 మార్చి 10 ఉదయం అతన్ని ఎంక్వైరీ కోసం జడ్జ్ రిచర్డ్ ఆఫీస్కు తీసుకొచ్చారు. ఆ ఆఫీసర్ నైస్ కోర్ట్ పై బిల్డింగ్ పై ఉన్నాడు. అతడికి కిటికీ తెరిచుంది. ఆ రోజు బయట వాతావరణం చాలా వెచ్చగా ఉంది. డోర్ దగ్గర కొందరు పోలీస్ ఆఫీసర్లు కాపలాగా నిలబడున్నారు. స్పాగేరియా గత 4 నెలలుగా సమాధానం చెప్పినట్లే చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. మధ్యలో అతను డెస్క్ మీద వంగి జడ్జికి ఒక పేపర్ ఇచ్చాడు. అది టన్నెల్కు సంబంధించిన ఒక మ్యాప్ లాగా గీసుంది. జడ్జి దాన్ని తీసుకుని కిందకు చూస్తున్న సమయంలో స్పాగేరియా పైకి లేచాడు. తనకు కొద్దిగా గాలి కావాలని చెబుతూ నేరుగా కిటికీ దగ్గరకు నడిచాడు. అకస్మాత్తుగా ఆల్బర్ట్ స్పాగేరియా కిటికీలోంచి కిందకు దూకేశాడు. 2 అంతస్తుల కింద పార్క్ చేసి ఉన్న కారు మీద అతడు పడ్డాడు. కారు పైనుంచి రోడ్డు మీదకు దొర్లి అక్కడే వెయిట్ చేస్తున్న ఒక బైక్ ఎక్కాడు. కోర్టులోని ఎవరైనా కిటికీ దగ్గరకు వచ్చే లోపే ఆ బైక్ అక్కడి నుంచి మాయమైంది. ఆ తర్వాత అతను తన జీవితంలో ఫ్రాన్స్ గడ్డ మీద అడుగు పెట్టలేదు. కొన్ని వారాల తర్వాత ఆ కారు ఓనర్కు ఒక గుర్తు తెలియని కవర్ వచ్చింది. అందులో కార్ డ్యామేజ్ రిపేర్ కోసం 5,000 ఫ్రాంక్స్ చెక్ ఉంది. కానీ ఆ కవర్ మీద పంపిన వాళ్ళ అడ్రస్ లేదు, పేరుగానీ లేదు. ఆల్బర్ట్ స్పాగేరియా తన జీవితాంతం అర్జెంటీనాలోనే వేరే పేర్లతో బ్రతికాడు. ఫ్రెంచ్ కోర్టు అతడికి జీవిత ఖైదు విధించిన ఆ శిక్ష ఎప్పుడూ అమలు కాలేదు. బ్యాంక్ వాళ్ళు పోగొట్టుకున్న 46 మిలియన్ ఫ్రాంక్స్ డబ్బులు చాలా వరకు వెనక్కి రాలేదు. అందులో కేవలం కొన్ని బంగారు బిస్కెట్లు మాత్రమే రికవరీ అయ్యాయి. 1989 జూన్ 10న ఫ్రెంచ్ తీరంలోని ఒక చిన్న పట్టణంలో ఒక వృద్ధురాలు బయటకొచ్చింది. ఇంటి ప్రాంగణంలో పడి ఉన్న తన కొడుకును చూసి ఆమె ఎంతో బాధపడింది. అప్పటికి అతని వయసు 56 ఏళ్లు. ఇది ఎలా జరిగిందంటే, ఆ బాక్సులో రహస్యంగా ఆస్తులు దాచుకున్న ధనవంతులు కూడా పోలీసులతో కుమ్మక్కై 1978లో లాటిన్ అమెరికా నుంచి స్పాగేరియా ఒక బుక్ పబ్లిష్ చేసేలా చేసింది. ఫ్రాన్స్లో ఆ బుక్ చాలా పెద్దది, బెస్ట్ సెల్లర్గా నిలిచింది. ఇక అతను దొంగిలించిన డబ్బులు ఒక్క ఫ్రాంక్ కూడా తిరిగి ఇవ్వలేదు. అలాగే తనతో పాటు పనిచేసిన ఒక్కరి పేరు కూడా పోలీసులకు చెప్పని నిజాయితీ దొంగ అతను. 1977 మార్చి 10న జడ్జ్ ఆఫీస్ నుంచి తప్పించుకున్న తర్వాత అతను మళ్లీ జైలుకు వెళ్ళలేదు. 12 ఏళ్ల తర్వాత అతని తల్లికి శవమై కనిపించే వరకు అతను స్వేచ్ఛగానే బ్రతికాడు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.